బ్యూటిఫుల్ గీత గోవిందం పేరైతే ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతోంది. ఫిబ్రవరి 26వ తేదీన విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన ఇద్దరు కూడా ఒకటి కాబోతున్నారు. ఉదయపూర్ ప్యాలెస్‌లో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక మార్చి 3వ తారీఖున అంగరంగ వైభవంగా హైదరాబాద్‌లో రిసెప్షన్ జరుగుతోంది. అది కూడా తాజ్ హోటల్‌లో. అయితే ఈ క్రమంలో ముఖ్యంగా వీళ్ళిద్దరూ ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నారు. 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' ఇలాంటి ఎన్నో సినిమాలు చేశారు వీళ్ళిద్దరూ కలిసి. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య అద్భుతమైన బాండింగ్ ఏర్పడింది. అయితే ఇక వీళ్ళిద్దరి ప్రేమ చక్కగా పెళ్లి పీటల వరకు ఎక్కేసింది. అయితే పెళ్ళికి ముందు విజయ్ దేవరకొండకి రష్మిక ఒక కండిషన్ పెట్టిందట. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే రష్మికకు అంతకు మునుపు ఒక వేరే అబ్బాయితో ఆహ్ తనకి ఎంగేజ్‌మెంట్ అయింది. ఆ ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయింది. దాంతో తను చాలా డిసప్పాయింట్ కూడా అయింది. అయితే అది దేనివల్ల ఫినాన్షియల్ మ్యాటర్స్ వల్ల లేకపోతే వేరే దాని వల్ల తెలీదు కానీ మొత్తానికైతే అయింది. కానీ ఇప్పుడు అలాంటి గొడవలు రాకూడదనో మరి ఏమో తెలీదు కానీ మొత్తానికైతే మాత్రం విజయ్ దేవరకొండకి ఒక కండిషన్ పెట్టిందంట. అదేంటంటే రష్మిక తను సంపాదించిన అంటే చాలా ఆస్తులు సంపాదించింది కదా! ఇద్దరికీ చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 27 క్రోర్స్ అలాగే 17 క్రోర్స్ అంటే మన నెట్ వర్త్ అని చెప్పలేను కానీ పర్ ఇయర్ ఇన్‌కమ్ వాళ్ళదలా. సో, వీళ్ళిద్దరికీ ఏజ్ గ్యాప్ కూడా దాదాపుగా 9 ఇయర్స్ వరకు ఉంది. ఎందుకంటే విజయ్ దేవరకొండకి 37 ఇయర్స్, రష్మికకి 29 ఇయర్స్. సో, అరౌండ్ 8-9 ఇయర్స్ దాకా ఉంది. సో, కానీ రష్మిక బాలీవుడ్‌లో కూడా యాక్ట్ చేసింది కదా! 'యానిమల్' సినిమా ద్వారా. సో, తనకి పాపులారిటీ, క్రేజ్ చాలా బాగా వచ్చిందనమాట. సో, ఇప్పుడు రష్మిక ఏం చేసింది అంటే, తన హోల్ నెట్ వర్త్‌లో అంటే తన ఆస్తిపాస్తులు, చిరాస్తులు గానీ, చరాస్తుల్లో గానీ దాదాపుగా 50% విజయ్ పేరు మీద రాయడానికి తను సిద్ధంగా ఉందట. కానీ విజయ్ మాత్రం దానికి ఒప్పుకోకపోతే, సరిసేమిరా నేను నేను ఒప్పుకోనని పెళ్ళికి ముందు ఇలా జరగాల్సిందే అని చెప్పి తను కండిషన్ కూడా పెట్టిందట. అయితే ఇక దానికి విజయ్‌తో పాటుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే రష్మిక ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒప్పుకున్నారట. ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి? ఇంత అద్భుతమైన అర్థం చేసుకొని, తనకి సంబంధించి అంటే తన డబ్బు, నీ డబ్బు అలాగా వేరు వేరు కాదు. ఇద్దరిది ఒకటే అని చెప్పేదానికే రష్మిక ఈ రకంగా చేసిందనమాట. రేపొద్దున్న జనరల్‌గా ఎలా ఉంటుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హీరో, హీరోయిన్స్ అయితే నీ డబ్బది, నా డబ్బిది, నువ్వెక్కువ సంపాదిస్తున్నావు, నీకెక్కువ పాపులారిటీ ఉంది, నీకెక్కువ క్రేజ్ ఉంది. ఇలాంటి కొన్ని ఇగో ఫీలింగ్స్ రాకుండా ఉండడం కోసమే రష్మిక ఇలా చేసింది అంటూ కొంతమంది బాలీవుడ్ వర్గాలు గూడా చెప్పుకుంటున్నాయి. ఎనీవేస్ వీళ్ళిద్దరి పెళ్లి హ్యాపీగా జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.